We can praise people. మనం మనుషుల్ని ఎంతగానో గణపరచవచ్చు. But we can worship only God. కానీ మన దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించగలం. That's the difference between praise and worship. అది స్తుతికి ఆరాధనకు ఉన్న వ్యత్యాసం. When somebody sings pretty well, ఎవరైనా చక్కగా పాడగలిగితే we can say he's singing very well. ఆయన చాలా బాగా పాడాడు అని మనం అభినందిస్తాం. We can praise that person. ఆ విధంగా ఆ వ్యక్తిని మనం అభినందించవచ్చు. But worship, కానీ ఆరాధన అయితే it is meant only to be to God. ఆరాధన మాత్రం కేవలం దేవునికి చెందింది. And that kind of worship, అటువంటి ఆరాధన, it happens only in a relational way. ఎప్పుడైతే మనం ప్రభువుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటామో ఆ సంబంధాన్ని బట్టి మన ఆరాధన ఉంటుంది. Today we will be looking into the context of Psalm 46. కీర్తన 41లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. 46. 46 కీర్తన 46. The moment you read the first verse of that psalm, ఎప్పుడైతే మీరు ఈ కీర్తనలో మొట్టమొదటి వచనం చదువుతారో, you understand it is a pretty old song. ఇది చదివినంటే మనకు తెలుస్తుంది ఇది చాలా పురాతనమైనటువంటి కీర్తన అని. Martin Luther composed a song based on Psalm 46. కీర్తన 46ను ఆధారం చేసుకొని మార్టిన్ లూథర్ గారు ఒక పాట కట్టారు. Even in Telugu there is a very famous song based on Psalm 46. 46వ కీర్తన ఆధారం చేసుకొని తెలుగులో కూడా చాలా ప్రాముఖ్యమైన అందరికీ తెలిసిన పాట ఉంది. And a lot of people love to sing that. అనేక మంది ఈ పాట పాడడానికి ఎంతో ఇష్టపడతారు. But let me give you the context in which this psalm was sung. ఎటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తన పాడిందో అది మీకు చెప్పనబడింది. And the context will clearly tell us what made them to worship. ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది వారు ఎందుకు ఈ కీర్తన పాడారు అన్న సంగతి. What made them to worship? వారు ఎందుకు ఈ కీర్తన ద్వారా దేవుని ఆరాధించారో మనం తెలుసుకోగలుగుతాం. There is only one chapter in the Bible which is repeated. కీర్తన మన బైబిల్లో ఒకే ఒక అధ్యాయం ఉంది, తిరిగి వ్రాయబడింది ఉంటుంది. Only one chapter. ఒకే ఒక అధ్యాయం. 2 Kings chapter 19. రెండవ రాజులు 19వ అధ్యాయం. It is repeated as Isaiah 37. అదే ఐషియా 36వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. 37లో కూడా చూడగలం. So these two chapters are completely identical. ఈ రెండు అధ్యాయాలు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. Not inch. ఒకే విధంగా ఉంటాయి. Completely word to word. ప్రతి వాక్యం కూడా సమానంగా ఉంటాయి. Everything is same. 2 Kings 19 and Isaiah 37. రెండవ రాజులు 19వ అధ్యాయం, యెషయా 37 అధ్యాయం రెండు సమానంగా ఉంటాయి. When Hezekiah was the king, Isaiah was the prophet. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు యెషయా ప్రవక్తగా ఉన్న దినాలు ఇవి. And that is why అందును బట్టే in the history and also the prophecy the same content has come in. అందు గురించి చరిత్రలోను మరి ప్రవచన విషయంలో కూడా రెండు ఒకే విధంగా ఉన్నాయి. And the same passage, అదే వర్తమానం with a different word, వేరే మాటలతో, it was expressed in 2 Chronicles 32. రెండవ దినవృత్తాంతం 32వ అధ్యాయం కూడా చూడగలం. So these three chapters give us the context for Psalm 46. ఈ మూడు అధ్యాయాలు కూడా మనకు 46వ కీర్తన వెనకాలటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. Now let me give you the context. ఆ సందర్భాన్ని చెప్పనివ్వండి. Hezekiah was the king of Judah. హిజ్కియా యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. Jerusalem is the capital of Judah. యెరూషలేము యూదా దేశానికి ముఖ్య పట్టణం. Jerusalem is on a mountain, on a hill. యెరూషలేము ఒక కొండ మీద కట్టబడిన పట్టణం. And there is a wall around Jerusalem. యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారం ఉంది. Inside the wall, ప్రాకారం లోపల around 3,000 soldiers will be there. సుమారు 3,000 మంది సైనికులు ఉంటారు. And because it is on the hill, అది కొండ మీద ఉన్న కారణాన్ని బట్టి there is no direct water supply. ఆ పట్టణానికి నీటి సరఫరా డైరెక్ట్ గా లేదు. Therefore King Solomon made a very beautiful method to get the water there. సొలొమోను రాజు ఆ పట్టణానికి నీరు తీసుకురావడానికి ఒక చక్కటి ప్లాన్ చేశాడు. You people can understand what it means. మీకు అర్థమవుతుంది అదేంటన్నది. In Gabon you don't have good water supply. గ్యాబోన్లో సరైన వాటర్ సప్లై లేదు కాబట్టి So water is pumped from here to there nearly 400 kilometers. ఇక్కడ నుంచి గ్యాబోన్ కి సుమారు 400 కిలోమీటర్లకి నీరు పంపిస్తున్నారు. In the same way, అదే విధంగా in Jerusalem there is no water. యెరూషలేము పట్టణంలో నీరు లేదు. 40 kilometers south of Jerusalem there is a place called Hebron. యెరూషలేముకి 40 కిలోమీటర్ల దక్షిణంలో హెబ్రోన్ అనే స్థలం ఉంది. In Hebron you have a lot of water springs. సో హెబ్రోన్లో అనేకమైన నీటి సదుపాయాలు ఉన్నాయి. So they dug a canal up to Bethlehem. సో బెత్లెహేమ్ వరకు కూడా వాళ్ళకి ఒక కెనాల్ తవ్వుతూ వచ్చారు. Canal. కాలువ తవ్వుతూ వచ్చారు.
From Bethlehem to Jerusalem, it is all mountains and valleys. బెత్లెహేం నుంచి యెరూషలేము వరకు కూడా కొండలు లోయలు ఉంటాయి. Water cannot go through these mountains. కొండల ద్వారా నీరు ప్రవహించదు కాబట్టి So they built an aqueduct. సో నీరు తీసుకెళ్ళడానికి ఒక కాలువ లాంటిది తవ్వారు. Its aqueduct is a bridge on which the water goes. సో యాక్వెడక్ట్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. So the water goes up to Jerusalem. సో యెరూషలేము వరకు నీరు వెళ్తుంది. Outside the compound wall, ప్రాకారానికి బయట the water falls there. అక్కడ నీరు పడుతూ ఉంటుంది. And there is a small lake that is formed there. అక్కడ ఒక చిన్న కొలనుగా తయారు చేశారు. And that is called Gihon. అది గీహోన్ అనే స్థలం. So whenever you heard the name Gihon, that is the lake that is formed because of the water that has come from Hebron. ఎప్పుడైతే మీరు గీహోన్ అనే మాట వింటారో, గీహోన్ అంటే ఒక కొలను, అది యెరూషలేము ప్రాకారం బయట నీటి సరఫరా కొరకు ఏర్పాటు చేసిన స్థలం. So the people inside the Jerusalem city, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, they have to go outside the wall, get the water and drink. వారు ప్రాకారం బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లు తాగుతూ ఉంటారు. So that is how the water supply is. అక్కడ ఆ విధంగా నీరు సరఫరా అయ్యేది. So when this psalm was written, ఎప్పుడైతే ఈ కీర్తన రాశారో, there was an attack on Jerusalem. ఆ సమయంలో శత్రువు యెరూషలేము మీద దండెత్తి తెచ్చాడు. There was a king, Assyrian king by name Sennacherib. సన్హెరీబు అనే అశ్షూరియల రాజు యెరూషలేము మీదకి దండెత్తి తెచ్చాడు. He came with 1,85,000 soldiers. ఆయన 1,85,000 మంది సైన్యంతో వచ్చాడు. 185,000 soldiers. 1,85,000 మంది. In Jerusalem, there are only 3,000 soldiers. యెరూషలేములో అయితే 3,000 మంది సైన్యం మాత్రం ఉంది. So he was coming. సన్హెరీబు వస్తూ ఉన్నాడు. It's a pretty long journey. అది చాలా దూర ప్రయాణం. Around 10 miles or 10 kilometers away from Jerusalem, there is a place called Lachish. యెరూషలేముకి 10 కిలోమీటర్ల దూరంలో లాకీషు అనే పేరు ఊరు ఉంది. There, Sennacherib is waiting to attack. అక్కడ సన్హెరీబు యెరూషలేము దండెత్తి రావడానికి వేచి ఉన్నాడు. Before that, అంతకు ముందుగా Hizkiah came to know that Sennacherib is attacking. సో సన్హెరీబు తన మీద వచ్చాడన్న సంగతి హిజ్కియా తెలుసుకున్నాడు. He called his generals. తన సైన్యాధిపతిని పిలుస్తూ వచ్చాడు. He said, "What shall we do? మనం ఏం చేయాలి? The water is outside, మనకి నీరేమో బయట ఉంది, and we are inside. మనమేమో ప్రాకారం లోపల ఉన్నాం. Sennacherib is coming with a huge army. సన్హెరీబు పెద్ద సైన్యంతో మన మీదకి వస్తూ ఉన్నాడు. Definitely, he will completely siege the city. ఆయన నిశ్చయంగా పట్టణాన్ని చుట్టేస్తాడు. We cannot go out. మనం బయటికి వెళ్ళలేం. What shall we do?" మనం ఏం చేయాలి? So Hizkiah got an idea. హిజ్కియాకి ఒక తలంపు వచ్చింది. So he immediately made them to make a tunnel to get the water inside the city. సో ఒక కాలువలాగా తవ్వి బయట ఉన్న నీరుని పట్టణంలోకి తీసుకొస్తూ వచ్చాడు. And గుహ తవ్వి. And that is called Hizkiah's tunnel. అది హిజ్కియా టన్నల్ అంటారు. Even today you can go and see it. ఈ దినాన్ని కూడా మనం దాన్ని చూడగలం. If you are walking in the tunnel, మన గుహలో నడుస్తూ ఉన్నప్పుడు it takes about 14 minutes to walk. సుమారు 14 నిమిషాలు పడుతుంది మనం It's a నడవడానికి. pretty long tunnel. అది చాలా పొడవైనటువంటి గుహ. It is 6 feet tall, అది 6 అడుగులు పొడవు, 2 feet wide. ఎత్తు, 2 అడుగులు వెడల్పు. So you can walk in through the tunnel. సో మనం ఆ గుహ ద్వారంలో నడవగలం. So the water comes inside. ఆ విధంగా నీరు లోపలికి వచ్చేది. Once the water comes inside, ఎప్పుడైతే నీరు లోపలికి వచ్చిందో, inside it forms a lake. అది లోపల మళ్ళీ తిరిగి ఒక సరస్సు వల్లే తయారవుతుంది. And that lake is called Siloah. ఆ సరస్సు పేరు సిలోయేము. Whenever you read the word Siloah in the Bible, that's the meaning of it. సో మీరు బైబిల్ ఎప్పుడైనా సిలోయేము అని పేరు చదివితే దానికి అర్థం అది. So then Hizkiah thought like this. అప్పుడు హిజ్కియా ఈ విధంగా తలంచాడు. If Sennacherib comes ఒకవేళ సన్హెరీబు గారు వస్తే and finds this city having a very good wall ఎప్పుడైతే పట్టణం చుట్టూ ఒక మంచి ప్రాకారం ఉందని and a very good water supply, ఒక మంచిగా నీరు వస్తుందన్న సంగతి then చూస్తే he will take this city. నిశ్చయంగా ఈ పట్టణం తీసుకుంటాడు. So what shall we do? మనం ఏం చేయాలి? He then closed the tunnel అప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క గుహని మూసేశాడు. to stop the water to come inside. లోపలికి నీరు రాకుండా. So thinking that then Sennacherib will go away. అప్పుడు ఏమన్నాడంటే సన్హెరీబు చూసినట్టే తను వెనక్కి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. So what has come and formed, that's it is. ఏదైతే అప్పటికి లోపలికి వచ్చి ఉందో ఆ నీరుతో వాళ్ళు సరిపెట్టుకోవాలి. Sennacherib came. సన్హెరీబు వచ్చాడు. He covered the city. ఆయన ప్రాకారం యెరూషలేము చుట్టూ చుట్టుకున్నాడు For 2 days. 2 దినాలు. Nobody went out. ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు. Nobody came inside. బయట నుంచి ఎవరు లోపలికి రాలేదు. On the 3rd day, 3వ దినాన్ని he started shouting, ఆయన అరవడం మొదలు పెట్టాడు. "Tomorrow morning, రేపు ఉదయకాల సమయంలో I'm going to attack you. నేను మీ మీద దండెత్తి వస్తాను. I will see which God will protect you. ఏ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడో నేను చూస్తాను. In fact, your God has sent me to attack you." నిజంగా చెప్పాలంటే మీ దేవుడే మీ మీద యుద్ధానికి నన్ను పంపిన He started shouting like that. ఈ విధంగా అరవడం మొదలు పెట్టాడు. At that time,
ఆ సమయంలో Hezekiah went into the temple. హిజ్కియా రాజు దేవాలయానికి వెళ్ళాడు. He tore all his clothes తన బట్టలన్నీ చింపేసుకున్నాడు. and he has the ash on his head. తన నెత్తి మీద బూడిద వేసుకున్నాడు. And he started repenting before God. దేవుని ఎదుట పశ్చాత్తాపం చేయడం మొదలుపెట్టాడు. He started asking God. దేవుని అడగడం మొదలుపెట్టాడు. And then he called prophet Isaiah. అప్పుడు ప్రవక్త అయిన యెషయాని పిలిపించాడు. He asked prophet Isaiah, can you inquire God what God is going to do? మనం ప్రభు ఏం చేస్తున్నాడు మన సంగతి దేవుని దగ్గర మనం విచారణ చేద్దామా? Prophet Isaiah, మన ప్రవక్త అయిన యెషయా he prayed ఆయన ప్రార్థించాడు. and he said like this. ఆయన ఈ విధంగా చెప్పాడు, don't worry, నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు. God is going to protect you. దేవుడు నిన్ను భద్రపరచబోతున్నాడు. God is going to completely shield you. దేవుడు నిన్ను సంపూర్ణంగా నీ చుట్టూ కావడం. God is going to kill all your enemies. దేవుడు నీ శత్రువులు అందరిని కూడా నశింపజేయబోతున్నాడు. 185,000 1,85,000 మంది they are outside. వారు బయట ఉన్నారు. Only 3,000 inside. లోపల మాత్రం కేవలం 3,000 When మంది. God gave a word to the prophet, ఎప్పుడైతే దేవుడు ప్రవక్త యెషయా ద్వారా మాట సరించాడు, the king stood up, రాజు నిలబడ్డాడు, called all his people. ప్రజలందరినీ పిలిచాడు. He said like this, ఈ విధంగా చెప్పాడు, don't worry, మీరు ఏమాత్రం భయపడవద్దు. worship the Lord. మీరు దేవుని స్తుతించి ఆరాధించండి. God is going to save us. దేవుడు మనల్ని Now భద్రపరచబోతున్నాడు. look at the context. ఈ సందర్భాన్ని మీరు చూడండి. Outside the wall, ప్రాకారంలో బయట 185,000 people are ready to attack. 1,85,000 మంది ఇశ్రాయేలుని అటాక్ చేయడం బయట ఉన్నారు. And inside there are only 3,000 soldiers. లోపల మాత్రం 3,000 మంది సైన్యం మాత్రం ఉంది. God gave them a word. దేవుడైతే వారికి ఒక మాట సెలవిచ్చాడు. The moment they heard that word, ఎప్పుడైతే ప్రజలు దేవుని వాక్యం విన్నారు, they started singing this song, వారు వెంటనే ఈ కీర్తన పాట మొదలు పెట్టారు. worshiping the Lord. దేవుని ఆరాధిస్తూ వచ్చారు. Though they had an attack from outside, శత్రువు బయట వారి మీద అటాక్ చేయడం ఉన్నప్పుడు కూడా they had a promise from God. దేవుని ఎదురు నుంచి వారు వాగ్దానాన్ని పొందారు. That relation made them to worship. ఆ యొక్క సంబంధం ఏంటంటే వారు ఆరాధించే వారిగా చేస్తూ వచ్చింది. It is not fake. ఇది అసత్యం కాదు, It is true. ఇది సత్యం. And God made them to have that trustworthiness. సో దేవుడు వారికి నమ్మకత్వాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. Worship comes from truth. ఆరాధన సత్యం నుంచి వస్తుంది. Worship comes from the spirit involvement. సో ఆత్మ ద్వారానే మనం ఆరాధించగలం. See, let us see the psalm now. ఇప్పుడు ఈ కీర్తన చూద్దామండి. God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయములో దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. This statement speaks about the trust they had in God. ఈ యొక్క వచనం ఏం చెప్తుందంటే దేవుని మీద వారికి ఉన్నటువంటి నమ్మకత్వం గురించి చెప్తూ ఉంది. Their relation with God. దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని మాట్లాడుతూ ఉంది. My God is a trustworthy God. నా దేవుడు నమ్మదగిన వాడు. In the past, He has helped me. గతంలో ఆయన నాకు సహాయం చేస్తూ వచ్చాడు. So He will help me now. అందును బట్టి ఈ దినాన్ని కూడా ఆయన నాకు సహాయం చేస్తాడు. That speaks about the relation. ఇది మన దేవునికి మనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ. All those people who are baptized. ఎవరైతే ఈ దినం బాప్తిసం ఇచ్చారో, all those people who are baptized even before. ఎవరైతే ఇంతకు ముందు బాప్తిసం తీసుకున్నారో, all those people who claim to have relation with God. ఎవరైతే దేవునితో మనకు సంబంధం అని చెప్తారో, you must have this kind of trust in God. ఇటువంటి దేవుని మీద నమ్మకం మనం కలిగి ఉండాలి. Our God is a trustworthy God. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. You might be having problems. మీకు సమస్యలు ఉండొచ్చు. You might be having issues. మీకు సమస్యలు కానీ వేరే పరిస్థితులు ఉండొచ్చు. You might be having lot of challenges. మీకు అనేకమైన సవాళ్ళు ఉండొచ్చు. But let me tell you one thing. కానీ ఒక విషయం చెప్పనండి. Our God is trustworthy. మన దేవుడు నమ్మదగిన వాడు. And our God will help us in any difficult situation. మన దేవుడు అన్ని కష్ట పరిస్థితుల్లో కూడా మనకు సహాయకుడు. That makes you to worship Him. అది నిన్ను నన్ను ఆరాధించేవాడిగా చేస్తుంది. Don't say that my situation is bad, I'm not in a position to worship. నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను అనేక కష్టాలతో వెళ్తున్నాను, నేను దేవుని ఆరాధించలేని చెప్పొద్దు. Your worship is irrespective of the context you are. సో మన ఆరాధన ఎప్పుడు కూడా మన ఉన్న పరిస్థితులకు ఎప్పుడు ముడిపడి ఉండదు. It is beyond our context. మన ఉన్నటువంటి పరిస్థితులకు మించినది మన ఆరాధన. Now what is the confidence they have? వాళ్ళ ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? Verse 2 and 3. 2-3 వచనాలు. Therefore we will not fear, though the earth gives way, though the mountains be moved into the heart of the sea, though its waters roar and foam, though the mountains tremble at its swelling. కావున భూమి మార్పు చెందినను, నది సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు వెలుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. They are saying that anybody has a kind of a fear for natural catastrophe. సో ఎవరికైనా సరే మన ప్రకృతిలో కలిగే
పరిస్థితులను బట్టి కొంచెం భయం ఉంటుంది. When a typhoon comes or a cyclone comes, when there is an earthquake, everybody trembles. ఎప్పుడైనా తుఫాను కానీ లేకపోతే భూకంపం కానీ ఇటువంటి వచ్చినప్పుడు మనం అందరూ కూడా భయపడతాం. The whole government can do nothing when such a thing happens. మరి ప్రభుత్వం కూడా అటువంటి పరిస్థితులు ఏమీ కూడా చేయలేదు. But these people say, కానీ ఈ ప్రజలు అంటున్నారు, even when the whole earth is trembling, భూమి అంతా కూడా కంపించినప్పుడు కూడా, even if the oceans are roaring, సముద్రాలు ఘోషించినప్పుడు కూడా, we don't have fear. మాకు ఎటువంటి భయం లేదు. The reason is, కారణం ఏంటంటే, our God is beyond this universe. సో మన దేవుడు ఈ సృష్టి అంతటి అధికారం కలిగిన వాడు. In the past, గతంలో he has controlled the situations like that. అటువంటి పరిస్థితులపై దేవుడు అధికారం కలిగిన వాడు ఉంటూ వచ్చాడు. They probably remembered the Red Sea crossing. ఈ పరిస్థితుల్లో మేబీ వారు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. They might have remembered how they crossed Jordan. వారు ఏ విధంగా యోర్దాను దాటుతూ వచ్చారో ఆ సంగతి వారు జ్ఞాపకం చేసుకున్నారు. It is a sea. It's a huge sea. అది చాలా పెద్ద సముద్రం. And God parted the sea in seconds so that they could walk in it on a dry land. కొన్ని సెకండ్లలోనే దేవుడు దాన్ని పాయలుగా చేసి దాన్ని ఆరిన భూమిగా చేస్తే ప్రజలు అందులో నడిచిపోతూ వచ్చారు. It is true. అది నమ్మకమైన సత్యం. అది God can do such kind of wonders in our lives. మన జీవితంలో కూడా దేవుడు అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలడు. In the year 2004, 2004 సంవత్సరంలో on December 26th, డిసెంబర్ 26వ తారీఖున a strange thing has happened. ఒక వింతైన సంగతి జరిగింది. December 25th, డిసెంబర్ 25వ తారీఖు, there is a place called Bali in Indonesia. ఇండోనేషియాలో బాలి అనే ప్లేస్ ఉంది. It's not Bali, Bali. పాలి. Bali is the capital, but I'm speaking about a Bali. పాలి. Yeah, it's a small village on the sea coast. అది సముద్ర ఒడ్డున చిన్న గ్రామం. In that village, ఆ గ్రామంలో there are about 10,000 Muslims సుమారు 10,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. and 375 Christians. 375 మంది క్రైస్తవులు ఉన్నారు. On December 25th evening, డిసెంబర్ 25 సాయంత్రం they wanted to celebrate the birthday of Jesus Christ. యేసు ప్రభు వారి పుట్టిన దినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. But the Muslims threatened them. కానీ ముస్లిమ్స్ ఏంటంటే వారు భయపెడుతూ వచ్చారు. If you celebrate here, మీరు ఇక్కడ కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే we are going to kill you. మేము మిమ్మల్ని చంపేస్తాం. So these 375 Christians, ఈ 375 మంది క్రైస్తవులు, they were not having any other goal. సో వారికి వేరే మార్గం లేదు. So just beside that village, ఆ గ్రామం పక్కలో there is a small mountain. ఒక చిన్న కొండ ఉంది. So they climbed the mountain, వారు ఆ కొండ ఎక్కారు. and that night ఆ రాత్రి కాల సమయంలో they celebrated Christmas on the mountain, ఆ క్రిస్మస్ ని ఆ కొండ మీద సెలబ్రేట్ and చేసుకున్నారు. they decided to sleep there. అక్కడే పడుకోవాలని కూడా నిశ్చయం చేసుకున్నారు. In the morning at about 5 o'clock, ఉదయకాల సమయంలో 5 గంటల సమయంలో, that is December 26th, అది డిసెంబర్ 26వ తారీఖు, they were coming down. వారి కిందకి దిగి వస్తూ ఉన్నారు. When they came down, వారు ఎప్పుడైతే కిందకి వచ్చి చూశారో they could not find their village. వారి గ్రామాన్ని వారు చూడలేదు. The village is gone. ఆ గ్రామం అంతా కూడా కొట్టుకుపోయింది. They were shocked. వారంతా ఆశ్చర్యపడుతూ వచ్చారు. They were not knowing what happened. వారికి తెలియదు ఏం జరిగిందన్న When సంగతి. they climbed the mountain, ఎప్పుడైతే వారు కొండ ఎక్కారో that night, ఆ రాత్రి సమయంలో there was a tsunami. ఆ సునామీ వచ్చింది. All the 10,000 people died. ఆ 10,000 మంది కూడా చనిపోయారు. The whole village was wiped out. సో ఆ గ్రామం అంతా కూడా తీసివేయబడుతుంది. Because these 375 people climbed the mountain, ఈ 375 మంది కొండ ఎక్కిన కారణాన్ని బట్టి they were protected. వారు అక్కడ భద్రపరచబడుతూ వచ్చారు. Don't you think this is from God? ఇది దేవుని జరిగిన కార్యం అని మీరు నమ్మరా? God is so great. దేవుడు ఎంతో గొప్పవాడు. He knows how to take control of his people when there is even a catastrophe. ఎప్పుడైనా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల పక్షంగా భద్రత వహించేవాడు. The nature responds to God. సో ఈ సృష్టి దేవుడి మాటకు స్పందిస్తుంది. God knows how to control. సో ఈ సృష్టిని ఏ విధంగా కంట్రోల్ చేయాలో దేవుడికి తెలుసు. Therefore, అందుని బట్టి there's no need for you to worry in any kind of natural disaster. ఇలాగ నేచురల్ డిజాస్టర్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటి గురించి మనం భయపడవలసిన పని లేదు. If you have relation with God, ఒకవేళ దేవునితో మీకు the సంబంధం ఉంటే, worship comes even in that kind of situation. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆరాధన మనలోకి వస్తుంది. Verse 4. 4వ వచనం. There is a river whose streams make glad the city of God, the holy habitation of the Most High. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి. On the third day, 3వ దినాన్ని the water got dried up. సో వారికున్న నీరంతా కూడా అయిపోయింది. They have to go out and get water. వారు 3వ దినాన్ని బయటికి వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. But how God is going to provide? అప్పుడు దేవుడు వారికి ఆ నీరు ఎలా అనుగ్రహిస్తాడు? They remembered like this. వారి ఈ విధంగా జ్ఞాపకం When చేస్తారు. God could provide water for us in the desert, సో అరణ్యంలో దేవుడు మనకు నీటిని అనుగ్రహించగలిగితే, why can't He provide water in this city? ఎందుకు ఆయన పట్టణంలో నీరు అనుగ్రహించాడు? He can provide. ఆయన అనుగ్రహించగలరు. He broke open a rock to get us water. సో ఆయన ఒక
పంటను చీల్చి వారికి నీళ్ళు అనుగ్రహిస్తూ వచ్చాడు. So he can give us water here. ఆయనే ఆ దేవుడే మనకి ఇక్కడ కూడా నీళ్ళు అనుగ్రహిస్తాడు. God is our protector. God is our provider. దేవుడే మనం భద్రపరిచేవాడు, దేవుడే మన ప్రతి అవసరతను తీర్చేవాడు. And they have that kind of trust in God. అటువంటి నమ్మకం వారు దేవుని యందు కలిగి ఉన్నారు. Were there occasions in your life where you found strange ways God provided you? సో నీ యొక్క జీవితంలో కూడా నీకు ఒక అనుభవం ఉండే ఉంటాయి. దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నీ అవసరాలు తీర్చుండి ఉంటాడు. On June 11th, జూన్ 11వ తారీఖున my wife got operated in Apollo Hospital in Hyderabad. హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్లో మా భార్యకు ఆపరేషన్ జరిగింది. I wanted to get her operated in Bangalore. నేను బెంగళూరులో చేయించాలనుకున్నాను ఆపరేషన్. But a Christian doctor in Apollo Hospital said she wanted to get it done in Apollo. సో అపోలో పనిచేస్తున్న ఒక క్రైస్తవ డాక్టర్ అన్న నాతో చెప్పాడు, ఇక్కడ తీసేరా, ఇక్కడ ఆపరేషన్ చేద్దాం అని. And in Bangalore they said the total operation may cost 1.5 lakhs. సో బెంగళూరులో ఆపరేషన్ చేస్తే సుమారు 1,50,000 అవుతుంది. But in Apollo, I don't know how much it costs. అపోలో హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు. I spoke to the doctor. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. He said, don't worry about the money. డబ్బుల విషయంలో ఏం భయపడద్దు, God will provide. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. So my wife got operated. నా భార్యకి ఆపరేషన్ జరిగింది. She was there for 4 days. 4 దినాలు హాస్పిటల్లో ఉంది. And the 4th day she was discharged. 4వ దినాన్ని ఆవిడ డిశ్చార్జ్ చేయబడింది. And at evening 5 o'clock, సాయంత్రం 5 గంటల సమయంలో I need to pay. నేను హాస్పిటల్కి డబ్బులు కట్టాలి. I had 1.5 lakhs with me. నా దగ్గర 1,50,000 మాత్రం ఉంది. Somebody said it might cost about 4 lakhs in Apollo. ఒక ఆయన చెప్పారు అపోలో హాస్పిటల్కి సుమారు 4 లక్షలు ఖర్చు అవుతుంది. I don't have money. 4 లక్షలు నా దగ్గర లేవు. I was just praying to God. నేను దేవుని ప్రార్థిస్తూ వచ్చాను. Lord, this man forced me to come here. సో ఈ వ్యక్తి ఇక్కడ రమ్మని నన్ను బలవంతం పెట్టాడు. And he said this is a very professional operation. సో ఇక్కడైతే మంచి వైద్య చికిత్స దొరుకుతుందని చెప్పాడు నాకు. I don't know how you're going to provide. ప్రభా ఈ విధంగా నువ్వు నా అక్కడ తీర్స్తావు నాకు తెలియదని చెప్పాను. I was actually ministering somewhere else. ఆ దినాన్ని నేను బయట అక్కడ పరిచయం చేస్తూ ఉన్నాను. My sister-in-law is with my wife. మా వదిన గారు మా భార్యతో ఉన్నారు. Something really strange happened. ఆ దినాన్ని ఒక వింతైన సంగతి జరిగింది. She was about to go down to get the receipt at 4:30. 4:30 గంటలకు మెట్లు దిగి కిందకి వెళ్ళి రిసీప్ట్ తీసుకోవాలి. Outside my wife's room, నా భార్య ఉన్న గది బయట there was a cover. ఒక కవర్ ఉంది. And inside it, ఆ కవర్ లో there were 2 lakhs. 2 లక్షల రూపాయలు ఉన్నాయి. Somebody kept it outside the door and went away. నా భార్య ఉన్న హాస్పిటల్ డోర్ బయట పెట్టేసి వెళ్ళిపోయారు. And we don't know who did it. ఎవరు చేశారో మాకు ఆ సంగతి తెలియదు. I spoke to the doctor. నేను డాక్టర్ గారితో మాట్లాడుతూ I told this is what has happened. ఇది జరిగిన సంగతి చెప్పాడు. He said the whole hospital has closed circuit cameras. సో హాస్పిటల్ మొత్తం మీద మాకు CCTV కెమెరాస్ ఉన్నాయి. He looked into the cameras. ఆ కెమెరాస్ చూస్తూ వచ్చారు. There was one cab driver who dropped the cover and went away. ఒక టాక్సీ డ్రైవర్ వచ్చి అక్కడ ఎన్వలప్ పెట్టేసి వెళ్ళిపోయాడు. We don't know who the cab driver is. ఆ టాక్సీ డ్రైవర్ ఎవరో మాకు తెలియదు. We could not get the taxi number. ఆ టాక్సీ నెంబర్ మేము కూడా చూసుకోలేదు మేము. Because he parked the taxi outside the hospital. హాస్పిటల్ బయట ఆయన టాక్సీ పార్క్ చేసి లోపలికి వచ్చి ఇచ్చేది. Even till today I don't know who gave that money. సో ఈ దినం కూడా వరకు నాకు తెలియదు ఎవరు ఆ ధనాన్ని ఇచ్చారన్న సంగతి. And now on the top of it, దాని మించి my sister-in-law took the 3.5 lakhs. నా వదిన గారు 3.5 లక్షలు తీసుకున్నారు. She went down. కిందకి వెళ్ళారు. She was waiting. అక్కడ వెయిట్ చేస్తున్నారు. And there was a kind of a discussion among themselves. సో అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. My sister-in-law said, what's the problem? మా వదిన గారు అడుగుతూ వచ్చారు ఏంటి సమస్య. See, we have taken 75,000 rupees as advance. సో మీ దగ్గర నుంచి 75,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. The doctors are not asking money for this operation. డాక్టర్స్ ఏమో ఈ ఆపరేషన్ కి ఏమీ చార్జ్ చేయడం లేదు. Therefore, we should give back that 75,000 to you. అక్కడ 75,000 కూడా తిరిగి మేము మీకు ఇచ్చేయాలి. As far as hospital accounts are concerned, మరి హాస్పిటల్ అకౌంట్స్ విషయం చూస్తే we cannot give back the money. మేము హాస్పిటల్ పద్ధతి ప్రకారం తిరిగి మేము మీకు డబ్బులు ఇవ్వకూడదు. And we don't know what we should do. మాకు ఏం చేయాలో మాకు తెలియదు. My sister-in-law said, మా వదిన గారు చెప్తూ వచ్చారు, don't worry, keep the money. సో మీరేం భయపడద్దు, ఆ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. And give me the receipt. నాకు రిసీట్ ఇచ్చేయండి. I did not pay anything. నేనేమి వెల చెల్లించలేదు. Whatever 75,000 advance paid, that's it. ఏదైతే 75,000 అడ్వాన్స్ పే చేసామో అంతే. But the 2 lakhs I got, I don't know who gave me that. ఆ 2 లక్షలు నాకు వచ్చాయి. ఆ 2 లక్షలు ఎవరు ఇచ్చారు నాకు I can very confidently say, నేను ఎంత ధైర్యంగా చెప్పగలను, God gave me more than what I wanted. నాకు కావాల్సిన దానికంటే కూడా దేవుడు అధికంగా నాకు అనుగ్రహించాడు. God provides. దేవుడు ఆ విధంగా మనకు అనుగ్రహిస్తాడు. In my life, నా జీవితంలో there were several occasions where God has provided in a strange way. అనేకమైన అద్భుతమైన రీతిలో దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తూ వచ్చాడు. Therefore, I am always depending on God. అందును బట్టి నేను ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాను. I always worship God. నేను ఎప్పుడు కూడా దేవుని ఆరాధించేవాడిని. Verse 5. 5వ వచనం. God is in the midst of us, she shall not be moved. God will help her
when morning dawns. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. See the intensity of the worship. సో ఇక్కడ ఉన్నటువంటి ఆరాధన ఉన్నటువంటి బోధమైన సంగతి మీరు గ్రహించాలి. God is going to redeem us tomorrow. రేపటి దినాన్ని దేవుడు మమ్మల్ని విమోచింపబోతున్నాడు. But they are worshiping today. కానీ ఈ దినాన్ని వారు దేవుని ఆరాధిస్తున్నారు. See, they are not worshiping after they were released. సో వారు విడుదల పొందిన తర్వాత దేవుని ఆరాధించడం లేదు, కానీ they are doing it before. అంతకు ముందుగానే వారు దేవుని ఆరాధిస్తున్నారు. That speaks about confidence. అది మన ధైర్యాన్ని గురించి మాట్లాడుతుంది. That speaks about their relation with God. అది దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నారు. When you have trust in somebody, ఎప్పుడైతే ఎవరి మీద మీకు నమ్మకం ఉంటే, even before you actually see the gift, ఆ గిఫ్ట్ మనం చూడకముందే you will celebrate. మనం సంతోషంగా దాన్ని సెలబ్రేట్ చేస్తాం. You are going to give me something. మీరు ఏదైనా నాకు ఇవ్వగలరని. That is worship. అది ఆరాధన. Worship is not after you receive. మనం పొందిన తర్వాత చేసేది ఆరాధన కాదు. But the most important thing is you are able to enjoy the presence of God even before you experience the grace. సో దేవుని కృప పొందక ముందే దేవుని సన్నిధిలో మనం ఆనందించి సంతోషించి ఆరాధించగలం. Verse 6 onwards. 6వ వచనం నుంచి. The nations rage, the kingdoms totter, he utters his voice, the earth melts. The Lord of hosts is with us, the God of Jacob is our fortress. Come, behold the works of the Lord, how he has brought desolations on the earth. He makes war cease to the ends of the earth. He breaks the bow and shatters the spear. He burns the chariot with fire. 9th verse, 69. 6 నుంచి 9 వచనం. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. They are saying, come and see. వారు అంటున్నారు, వచ్చి చూడండి. Before God actually started working with them, దేవుడు తన కార్యాన్ని చేయక ముందే వారిని వచ్చి చూడమని they చెప్తారు. trusted the word. దేవుని యొక్క వాక్యం మీద వారు నమ్మకం వచ్చారు. Worship is dependent on the word of God. మనకు ఆరాధన దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. That's why I said revelation is essential for worship. అందుకని చెప్తూ వచ్చాను, ప్రత్యక్షత అవసరం మనం ఆరాధించాలి. When God reveals his word to you, ఎప్పుడైతే దేవుడు తన వాక్యాన్ని మనకు బయలుపరుస్తాడో, that makes you to worship him. అది మనల్ని ఆరాధకులుగా చేస్తూ ఉంటుంది. God's revelation should be trusted. సో దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను మనం నమ్మాలి. And then we celebrate in the form of worship. అప్పుడు మనం ఆరాధన రీతిలో మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. They said, see, tomorrow God is going to help us. సో వాళ్ళు చెప్తూ వచ్చారు, చూడండి రేపు దేవుడు మాకు ఏం చేయబోతున్నాడు. And they are worshiping God. దాన్ని బట్టి దేవుని ఆరాధిస్తూ వచ్చారు. So when they were worshiping like that, ఆ విధంగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. verse 10 is the climax. సో 10వ వచనం దానికి ఎంత ఉన్నతమైనది. You must understand the verse 10 very in the context. ఈ సందర్భంలో 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. Be still and know that I am God. I will be exalted among the nations. ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకున్నాడు. Verse 10 will be in inverted commas. సో 10వ వచనం ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంటుంది. In Telugu Bible, in verse 10, you will have a dash. మన తెలుగు బైబిల్లో ఒక డాష్ ఉంది ఆ వచనం ఆరంభం కాకముందే. Do you know why? ఎందుకు తెలుసా? Till verse 9, it is a song. 9వ వచనం వరకు కూడా ఇది ఒక కీర్తన. From verse 10, it is not a song, it's a declaration. 10వ వచనం నుంచి అదొక పాట కాదు, కానీ వారు దేవుని విషయమై వారు ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. It is not their declaration. ఇట్ ఇస్ నాట్ వారు చెప్పే మాట కాదు ఇది. Till verse 9, they were singing. 9వ వచనం వరకు వారు యూదులు పాడుతూ వచ్చారు. In verse 10, 10వ వచనంలో God himself came there ప్రభువే దిగి వచ్చాడు అక్కడ. and he is declaring, ప్రభువే సల్లిస్తున్నాడు ఈ మాట. be still and know that I am God. ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకున్నాను. So when they were worshiping the Lord, ఎప్పుడైతే వారు ప్రభువుని ఆరాధిస్తున్నారో God came there. దేవుడు వారి మధ్యకి దిగి వచ్చాడు. God's presence will be in the place where there is true worship. ఎక్కడైతే సత్యమైనటువంటి ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. Even when you are worshiping in your room, మీ యొక్క గదిలో మీరు ఆరాధన చేసుకున్నప్పుడు in కూడా truth and spirit, ఎప్పుడైతే సత్యంతో ఆత్మతో మీరు ఆరాధన చేస్తారో, there are several occasions where you can experience God. అనేకమైన సందర్భాల్లో మీరు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తుంటారు. You can even feel it on your skin. మన చర్మం మీద కూడా మనం దాన్ని చూడొచ్చు. You can see the hair just standing up. మనకి వెంట్రుకలు కూడా నిలబడడం చూస్తూ ఉంటాం. I've done it so many
times in my life. నా జీవితంలో నేను అనేకమైన సార్లు దాన్ని అనుభవిస్తూ వచ్చాను. God loves to be with you. దేవుడు మనతో ఉండడానికి ఆయన It ఇష్టపడుతున్నాడు. happened here. ఇది ఇక్కడ జరిగిన It is సందర్భం. God himself declaring, ఇక్కడే దేవుడే తానే ప్రత్యక్షంగా be still and know that I am God. ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకున్నాడు. Don't worry. మీరు ఏమాత్రం కూడా వరి అవ్వక్కర్లేదు. Don't panic. మీరు ఏమాత్రం కూడా తొందరపడొద్దు. I am there with you. నేను మీతో పాటు ఉన్నాను. That is the confidence. అది మనకు ధైర్యం. Worship redeems you from every kind of fear. ప్రతి విధమైన భయం నుంచి ఆరాధన మనల్ని విడుదల చేస్తుంది. Worship redeems you from all kinds of anxieties. ప్రతి విధమైన ఆవేదన కూడా ఆరాధన మనల్ని విడుదల చేస్తూ ఉంటుంది. God gives you that kind of confidence. దేవుడు అటువంటి దృఢత్వాన్ని నమ్మకత్వాన్ని మనకు And అనుగ్రహిస్తాడు. God makes a declaration. దేవుడే ఇక్కడ స్వయంగా చెప్తూ ఉన్నాడు. I will be exalted among the nations. అన్ని జనుల్లో నేను మహోన్నతుడను. Do you know what God is trying to do? ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? Well, you are going through a turmoil. మీరు ఒక పెద్ద సమస్యలోంచి వెళ్తూ ఉన్నారు. You are going through a problem. మీరు ఒక సమస్యలో వెళ్తున్నారు. When you are going through a problem, ఎప్పుడైతే మీరు ఒక సమస్యతో వెళ్తూ ఉన్నారు, when you depend on me, మీరు ఎప్పుడైతే నా మీద ఆధారపడతారు, when you do a miracle in your life, ఎప్పుడైతే when I do a miracle in మీ your life, జీవితంలో ఒక అద్భుత కార్యం చేసినప్పుడు what happens? ఏం జరుగుతుంది? The whole world knows that I am your God. సో ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటుంది నేను మీ దేవుడిని. When you worship God, ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో, you are making other people to see God's glory. మనం ఇతరులకి దేవుని యొక్క మహిమను బయలుపరుస్తున్నాం. So worship is that. అది ఆరాధన. And they were worshiping God. ఇక్కడ వారు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. So when they were worshiping God like that, ఆ విధంగా వారు దేవుని ఆరాధిస్తున్నప్పుడు so what happened? ఏం జరిగింది? I'll show you one verse from Isaiah chapter 37, యెషయా 37వ అధ్యాయంలో వచనం చూద్దాం. and then I will close. అప్పుడు తెలుసుకుందాం. Isaiah chapter 37 యెషయా 37 and verse 36. 36వ వచనం. Then the angel of the Lord went forth and smote in the camp of the Syrians 185,000. And when they arose early in the morning, behold, they were all dead corpses. And the angel of the Lord went out and struck down 185,000 in the camp of Assyrians. Yeah. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మంది మృతులను ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. That's what has actually happened. అది జరిగిన సంగతి. When they were worshiping God, ఎప్పుడైతే వారు దేవుని ఆరాధిస్తున్నారు, God sent an angel and distracted all the enemies. శత్రువుల మధ్యకు దేవుడు ఒక దూతను పంపి వారందరూ కూడా నశింప చేస్తూ వచ్చాడు. So when you're worshiping the Lord, ఎప్పుడైతే మనం దేవుని you ఆరాధిస్తున్నామో, will experience the presence of God. ఆటోమేటిక్గా మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం. You will experience the power of God, దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. and the people will declare God's glory. ప్రజలు దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడతారు. That is true worship. అది నిజమైనటువంటి ఆరాధన. My friends, స్నేహితులారా, as we are going to spend few minutes in worship, మనం కొద్ది నిమిషాలు ఆరాధనలో గడపబోతున్నాం. let us look at this concept. ఈ మనం చదివిన వాక్య భాగం మీద Am I having a right relation with God? దేవునితో నాకు సరైనటువంటి సంబంధం ఉన్నదా? What kind of revelation I have from God? దేవుని వద్ద నుంచి ఎటువంటి ప్రత్యక్షత నేను పొంది ఉన్నాను? What kind of trust I have in God? దేవుని మీద పక్షంగా నేను ఎటువంటి నమ్మకత్వం కలిగి ఉన్నాను? How much I have belief in God? దేవుని పక్షంగా నేను ఎటువంటి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాను? There are problems, అనేకమైన సమస్యలు ఉన్నాయి, there are challenges, అనేకమైన సవాళ్లు ఉన్నాయి. but my God is bigger than that. ఆ రెండింటికంటే కూడా నా దేవుడు అధికమైన వాడు. Do I have that kind of trust? అటువంటి నమ్మకం నాకుందా? If you have that kind of trust, అటువంటి నమ్మకం నేను కలిగి ఉంటే worship God, దేవుని ఆరాధించు. and God will handle your problems. దేవుడు నీకున్న ప్రతి సమస్యను కూడా తీర్చేవాడు. Worship God. దేవుని ఆరాధించండి. It will remove all the fears you are going through. నీకు వెళ్తున్న ప్రతి భయమైన పరిస్థితులను కూడా దేవుడు విడుదల చేస్తాడు. Worship God. దేవుని ఆరాధించండి. It gives you confidence. నీకు ధైర్యాన్ని ఇస్తాడు. May God help us to have that kind of true worship. దేవుడు అటువంటి నిజమైన ఆరాధన కలిగి ఉండడానికి సహాయం చేయండి.